ఇంకా ధర్మ చర్చ ప్రారంభమైందండి. ఇంకా భరతుడు అందరిని కూడా కూర్చోబెట్టి బాధాతప్త హృదయముతో, అన్నయ్య, ఏ పూర్వజన్మ పాపము ఈ విధముగా నా తల్లి ఈ కోరకూడని కోరిక కోరింది. ఆమెకి ఏమి జరిగిందో, ఎందుకు ఇలా అయ్యిందో, ఎందుకు అడిగిందో తెలియదు. కాబట్టి దయచేసి నువ్వు క్షమించి మమ్మల్ని అందరిని కూడా అనుగ్రహించి, అయోధ్య ప్రజలందరూ కూడా నీపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారు కాబట్టి నువ్వు మరలా అయోధ్యకి రావాలన్నయ్య. నీ తరపున నేను ఈ 14 సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను, నువ్వు రావాలని చెప్పి భరతుడు ప్రారంభించాడు. ఇంకా రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందండి, రామ్ జట్మాలని మాట్లాడినట్లు ఉంటుంది అన్నమాట. అంతే. ఇంకా రామచంద్రమూర్తి, నాయనా అది ధర్మము కాదు నాయనా. తండ్రి ఏమి చెప్పాడు, నాకు అరణ్యవాసము చేయమన్నాడు కానీ నీకు అరణ్యవాసము చేయమనలేదు తండ్రి ఆఖరి మాటను కూడా నేను నెరవేర్చిన వాడిని అయిపోతాను. నీకు నా మీద ఉండే ప్రేమ చాలా మంచిది, నేను సంతోషపడుతున్నాను, కానీ తండ్రి ఆఖరి మాటను కూడా నిర్వర్తించకపోతే ఇంకా కొడుకు ఎందుకు నాయనా? కాబట్టి నేనైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాను, నువ్వు ఆ విషయం మర్చిపో. నీకు పట్టాభిషేకము చేసుకోమని తండ్రి ఆఖరి కోరిక కోరాడు. ఈ 2 కోరికలు తీర్చడమే మన ధర్మం అని చెప్పి విశేషమైనటువంటి ధర్మాలు, అనేక ధర్మాలని బోధించి రాముడు వాళ్ళందరినీ కూడా వాదార్చుకుంటూ సముదాయించుకుంటూ మీరు అయోధ్యకు వెళ్ళిపోండి అని చెప్పడం ప్రారంభించాడు. సుమంత్రుడు మాట్లాడాడు, వశిష్ఠుడు మాట్లాడాడు. అందరూ కూడా ఎంత మాట్లాడుతున్నా రాముడైతే ఎక్కడ కూడా వారి మాటని అంగీకరించకుండా బహు జాగ్రత్తగా మీరు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత వచ్చేసి కైకమ్ముని ఎవరు కూడా ఏమీ అనొద్దు, ఎందుకంటే ఆమె కూడా భగవంతుని చేతిలో ఒక కీలుబొమ్మ. భగవంతుడు ఏది సంకల్పించుకుంటే అదే జరుగుతుంది. ఇక్కడ మరి భగవంతుడు ఎవరండి? ఎవరు చెబుతున్నారో ఆయనే భగవంతుడు. కానీ ఆయన ఏమంటున్నారు, నేను భగవంతుడిని అనడం లేదు, భగవంతుడు ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఇది దైవికము, దీనిని ఎవరు కూడా తృణీకరించొద్దు, ఇది ఇలాగే చెయ్యండి అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించారు. ఉదయము నుంచి సాయంత్రము వరకు ఇదే ప్రార్థన. అలాగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు గడిచిందండి. షార్ట్ కట్ చేసేసాను మీకు నేను స్టోరీని. 5 రోజులు గడిచింది. 6వ రోజుకు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, మనము ఎన్ని చెప్పినా శ్రీరాముడు ఈ 14 సంవత్సరములు అరణ్యవాసమే చేస్తాడు తప్ప రాడు. ఒక రోజుకి 10 గంటలు మాట్లాడితే, గంట సేపు మాట్లాడితే అర్థమైపోతుంది. 10 గంటల చొప్పున 5 రోజులు 5 పొదులు 50 గంటలు మాట్లాడారు వాళ్ళు. ఇంకా 6వ రోజుకు వచ్చేసరికి భరతుడు చేసేది లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, సరే అన్నా, ఇక ఎంత చెప్పినా నువ్వు రావటం లేదు, అంగీకరించడం లేదు, కాబట్టి ఈ 14 సంవత్సరములు ఇప్పుడే చెబుతున్నాను, ఈ రాజ్యము శ్రీరాముడిదే, నేను కేవలము నీ దూతగా నేను అక్కడ సేవ చేస్తాను అంతే. ఈ రాజ్యానికి నేను సేవ చేస్తాను, నువ్వు వచ్చినంత వరకు నేను పరిపాలన చేస్తాను. 14 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఒక్కరోజు ఆలస్యమైనా నేను అగ్నిలో ప్రవేశము చేసి ఈ దేహాన్ని అగ్నికి అర్పితం చేసేస్తాను, ఆ మాటకి నువ్వు అంగీకరించాలని చెప్పి అన్నాడండి. ఎంత ప్రేమ చూడు. తర్వాత అన్నాడు, అన్నయ్య, ఈ 14 సంవత్సరములు కూడా నిరంతరం కూడా పూజించి సర్వము నీకు అర్పించి చేసుకోవడానికి నీ పాదుకులు నాకు ప్రసాదించన్నయ్యా అని చెప్పి ఏడ్చాడు. శ్రీరాముడు భరతుడు చూపించినటువంటి ఆ ప్రేమకు ముగ్ధుడైపోయి తన పాదుకుల్ని భరతుడికి ఇచ్చాడు. ఆ పాదుకులు తీసుకొని భరతుడు మొట్టమొదట తన శిరస్సు పైన పెట్టుకున్నాడు. తన శిరస్సు పైన పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఏనుగు పైన పెట్టి, తర్వాత అక్కడి నుంచి రాముడికి ప్రదక్షిణ చేసి, సీతమ్మకి ప్రదక్షిణ చేసి, అందరికీ నమస్కారాలు చేసి బాధాతప్త హృదయముతో అక్కడి నుంచి బయలుదేరాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.